గడిచిన 5 ఏళ్లలో ప్రతి ఒక్కళ్ళు మీరు ఏ క్యాస్ట్ తీసుకోండి లేదంటే ఏ మతం తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాలైన హింసలకి వేధింపులకి పాల్పడడం జరిగింది. పిల్లలకి చదువులు లేవు, పనులు లేవు. ఇవి కాక ఎప్పుడు కని విని ఎరగని విధంగా గంజాయి, మద్యము, డ్రగ్స్ అనేవి మన రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ఆడవాళ్ళు అని కూడా చూడకుండా ఎన్నో రకాలైన అక్రమాలు, ఆడపిల్లల అపహరణలు, ఇంకా రకరకాల వాళ్ళ మీద దౌర్జన్యాలు జరుగుతూ వచ్చాయి. పట్టించుకునే వాళ్ళు ఒక్కడు కూడా లేక ఈరోజు కేవలం మనం ఓట్లు, ఇదంతా ఒక ఓటు బ్యాంక్. వాళ్ళకి ఒక 5,000, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓటింగ్ టైం వచ్చేటప్పటికి 5,000 10,000 వాళ్ళకి ఇచ్చేస్తే, లేదు కొంతమంది వస్తారు మాకు ఈ పని కావాలమ్మా, మాకు ఇది పలానా రిజిస్ట్రేషన్ అవ్వలేదు అంటే ఆ ఒక్కళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ ఏదో చేయడం, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారనే ఆశతో అలాగ ఓట్లుగా ఎలా మార్చుకోవాలనే ఆలోచన తప్ప ప్రజలకి నిజంగా 5 ఏళ్లలో వాళ్ళు 151 మందిని ఎమ్మెల్యేలుగా 22 మంది ఎంపీలుగా మనం పంపిస్తున్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేసి ఉండొచ్చో మీకు తెలుసా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మీరు ఎంత, నాకు 10,000 8,000 10,000 మీకు వస్తున్నాయేమో నాకు తెలియదు, ఎంత జీతం వస్తుందో నాకు తెలియదు. ఒక్కొక్కరు 25,000 జీతంతో ఈరోజు సగౌరవంగా బ్రతికే పరిస్థితులు మనకు ఉండేవి.